ఒకవేళ ఇక్కడున్న మనుషులు ఎవరు నిన్ను అడ్డుపడకపోవచ్చు, మనుషులు ఎవరు మనకు అడ్డు చెప్పకపోవచ్చు, కానీ ఒకానొక రోజు దేవుడు లెక్క అడుగుతాడు. ప్రతి దానికి లెక్క అడుగుతాడు. నన్ను, నిన్ను, మనలందరిని లెక్క అడుగుతాడు. లెక్క అడిగితే ఏం సమాధానం చెప్తావు? సరి చేసుకోవడానికి కూడా అవకాశం ఉండదు. అప్పుడు ఇప్పుడన్నా సరి చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎప్పటికైనా కళ్ళు తెరిస్తే, ఎప్పటికైనా మార్చుకుంటే, ఎప్పటికైనా మానుకుంటే, ఎప్పటికైనా మారు మనసు పొందితే, ఎప్పటికైనా తిరిగి దేవుని లోపలికి వస్తే ఆయన బలలో చేయడానికి అవకాశం ఇస్తారు. ఎప్పటికైనా దేవునితో కలిసి సహవాసం చేస్తావా? విందు లోపలికి వస్తావా? ఇంకా బయటే ఉండిపోతావా? విందులోకి వస్తావా? విందులో నుంచి బయటికి వెళ్ళిపోతావా? వారు నీ విందు లోపలికి రమ్మంటే సాకులు చెప్పారు, కానీ విందులో కూర్చున్న ఇస్కరియోతు యూదా ముక్కపుచ్చుకొని బయటికి వెళ్ళిపోయాడు. ప్రియులారా, ఈ గర్వపు హృదయము, హెచ్చించుకునే స్వభావము, తృణీకరించే మనసు, ఏందిలే అని చిన్న చూపు దయచేసి పక్కన పెట్టండి. వద్దండి, వద్దు. నాకు అన్నీ తెలుసు అనుకోవద్దు.